So hey guys, welcome back to my channel. Name me Ramya and you're watching. సో గైస్ ఈరోజు నేను బటర్ మిల్క్ లాలీపాప్ చేయబోతున్నాను. సో ఈ రెసిపీని ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. సో దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్ లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో నేను ఇక్కడ పాలుని కాసేసాను అండ్ నేను 1 లీటర్ పాలు యూస్ చేస్తున్నాను. సో పాలతో పాటు బటర్ ఇంకా షుగర్ని కూడా తీసుకుందాం అండ్ కొంచెంగా ఫుడ్ కలర్ అండ్ షుగర్లో యాడ్ చేయడానికి వాటర్. సో నా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను ఒక సపరేట్ ప్యాన్ తీసుకున్నాను అండ్ ఇందులో ఫస్ట్ నేను వాటర్ పోస్తున్నాను. సో వాటర్ అనేది కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం షుగర్ వేసుకుందాం. షుగర్ అనేది 1/2 కప్ వేస్తున్నాను, ఎక్కువ షుగర్ వేయకూడదు ఇందులో. అండ్ మొత్తం షుగర్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఈ విధంగా మొత్తం షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులో బటర్ని యాడ్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ బటర్, మా మమ్మీ చేస్తుంది. సో ఇది ఇలా మొత్తం కరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ 1 కప్ మిల్క్ యాడ్ చేశాను అండ్ మొత్తం 1 లీటర్ కోసం అనేసి పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో చేయాలి. సో నేను పెద్ద గిన్నె తీసుకుని 1 లీటర్ పాలు మొత్తంతో చేశాను. ఇట్లా పాలన్నీ దగ్గర పడ్డాక ఇట్లా కనపడుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లాస్ట్కి వచ్చినప్పుడు అది అడుగంటుతుంది. సో మీరు అది అడుగంటకుండా చూడాలి. అంతే, ఇక దీన్ని సపరేట్ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో మనం 1/3 పార్ట్ని సపరేట్ చేసి పెట్టేసుకుందాం అండ్ మిగిలిన పార్ట్ని మళ్ళీ ప్యాన్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను రెడ్ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తము రెడ్ కలర్ అనేది మిక్స్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను తీసేసుకుందాం, అయిపోయింది. సో ఇప్పుడు వీటిని మనం రౌండ్ షేప్లో చేసుకోవాలి, ఒక లాలీపాప్స్ లాగా. సో నేనేం చేస్తాను, ఇది ఒక లేయర్ టైప్లో ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ వైట్ కలర్ది తీసుకొని దాన్ని ఒక చిన్న సర్కిల్ రౌండ్ బాల్లో చేసేసి దాని మీద లేయర్కి రెడ్ కలర్ ప్యాటర్న్ని వేస్తాను. ఇలా ఫస్ట్ దీన్ని ఒక పచ్చలాగా చేసి దాని లోపల వైట్ కలర్ రౌండ్ని పెట్టి క్లోజ్ చేసేస్తాను. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇలా పెట్టేసి మొత్తంగా కవర్ అయ్యేలా క్లోజ్ చేసేయాలి. సో ఇది మొత్తంగా అయిపోయింది. సో అదేవిధంగా మొత్తాన్ని చేసేసుకోవాలి. సో అంతే, బటర్ మిల్క్ లాలీపాప్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ. సో గైస్ ఇది బటర్ మిల్క్ లాలీపాప్, చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా డెలిషియస్ ఉంటుంది దీని టేస్ట్. సో ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ టేస్ట్ చేస్తాను.
చాలా టేస్టీ ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కంపల్సరీ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.